ప్రతి నిరుద్యోగికి 45,000 రూపాయలు ఎగనామం పెట్టారు అధ్యక్ష. ఎప్పుడు ఇస్తారు, ఎవరిస్తారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేశారు అధ్యక్ష. ఆ సర్వేలో 1,56,00,000 మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఒక హామీని ఎవరైనా ఒకసారి ఇచ్చి మోసం చేస్తారు అధ్యక్ష. గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. ఈసారి కూడా అధికారంలోకి వచ్చారు, ఈసారి కూడా 15 నెలలైనా ఇప్పటికి ఇవ్వలేదు అధ్యక్ష. ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడేమో బాబు షూరిటీ నిరుద్యోగులకు వంచన గ్యారంటీ అని రుజువు చేశారు అధ్యక్ష. మరి ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. రెండోదేమో ఆడబిడ్డ నీది అధ్యక్ష. మహాశక్తి పేరుతో ఇది మరో ప్రధానమైన హామీ అధ్యక్ష. 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళు లోపున్న వాళ్ళకి నెలకు 1,500 ఇస్తామన్నారు, ఏడాదికి 18,000 అధ్యక్ష. తీసుకుంటే 15 నెలలైంది, 15,000 కాదు కదా, 15 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. దీనికేమో అర్హులైన వారు సుమారుగా 2,07,00,000 మంది ఉన్నారు అధ్యక్ష. నెలకి 3,000 కోట్లు అవుతాయి అధ్యక్ష, ఏడాదికి 37,313 కోట్లు అవుతాయి అధ్యక్ష. జగనన్నేమో మహిళలకు ఇచ్చేవాడు అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలన్నీ ఇచ్చేవారు అధ్యక్ష. అవన్నీ ఇప్పుడు ఆపేశారు. ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టారు అధ్యక్ష. మహిళలకు 22,500 ఎగనామం పెట్టారు అధ్యక్ష. మా ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష. ఇది నిజంగా ఘోరంగా ప్రజలని, ముఖ్యంగా మహిళలు మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందుకే బాబు షూరిటీ దగా గ్యారంటీ అని మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, తల్లికి వందనం. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6లో 3వ తల్లికి వందనం అధ్యక్ష. అమ్మఒడి ద్వారా జగనన్న 83 లక్షల మంది పిల్లల తల్లులకు అమలు చేశాడు అధ్యక్ష. ఆ రోజు అమ్మఒడి సృష్టికర్త ఎవరైనా అడిగితే దేశంలో ఎవరైనా చెప్తారు అది జగనన్న అనేసి అధ్యక్ష. మరో 1000 ఏళ్ళైనా అమ్మఒడి సృష్టికర్త ఎవరు అని అడిగితే జగనన్న పేరు చెప్తారు అధ్యక్ష. జగనన్న తొలి విద్యా సంవత్సరం నుంచి అమలు చేశారు అధ్యక్ష. కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు అధ్యక్ష. పిల్లల్లో జగనన్న ఆ రోజు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు అధ్యక్ష. అలాగే జూన్ లో అధికారంలోకి రాగానే తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి వంచన చేశారు అధ్యక్ష. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అయితే మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష. 2వ ఏడాది 13,000 ఇచ్చారు అధ్యక్ష. అంటే ఓవరాల్ గా 2 ఏళ్ళది తీసుకుంటే వీళ్ళు ఎగ్గొట్టింది 17,000 కోట్లు, 17,000 రూపాయలు ఒక్కొక్క తల్లికి ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష.